హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి గులాబీ వనాన్ని తలపిస్తోంది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఎటు చూసినా గులాబీ జెండాలు, తోరణాలే కనిపిస్తున్నాయి. మీటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సభాస్థల్ని పరిశీలించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్య నేతలకు సూచించారు. సభను గ్రాండ్ సక్సెస్ చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కవిత పిలుపునిచ్చారు. కుంభమేళాను తలపించేలా బీఆర్ఎస్ రజతోత్సవం జరగబోతోందన్నారు. జనం తండోపతండాలుగా తరలి రావాలని కోరారు. అటు గులాబీ జాతరకు యావత్ తెలంగాణ సంసిద్ధంగా ఉంది. ఊరూరా సన్నాహక సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా వరంగల్ మీటింగ్ గురించే చర్చ జరుగుతోంది. స్వచ్ఛందంగా తరలి వచ్చి మీటింగ్ ను విజయవంతం చేసేందుకు జనమంతా సమాయత్తమవుతున్నారు. ఇక బీఆర్ఎస్ రజతోత్సవం గురించి మరిన్ని అంశాలు అందించడానికి మనతో పాటు రవికాంత్ ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అయితే రవికాంత్, చెప్పండి, ఎక్కడ చూసినా ఏప్రిల్ 27 గురించి రజతోత్సవ సంబరం గురించి మాత్రమే వినిపిస్తుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పూర్తిగా ఇదైతే ఈ నెల 27న జరిగేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి అంతా జనమంతా సిద్ధమవుతా ఉన్నారు. సమాయత్తమవుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. పల్లె పల్లె నుంచి, గ్రామం నుంచి, పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలంతా తరలి రావడానికి సమాయత్తమవుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. ఒకవైపు ఎడ్ల బండ్లతో కూడా కొన్ని ప్రాంతాల నుంచి సభా వేదిక వద్దకు వాళ్ళ యాత్రలు కూడా కొనసాగుతా ఉన్నాయి. సూర్యాపేటలో మొదలైనటువంటి యాత్ర, ఆ ఎడ్ల బండ్ల యాత్ర ఏదైతే రాయపర్తి వరకు కూడా చేరుకున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు ఇవాళ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా నాయకురాలతో కలిసి ఎమ్మెల్సీ కవిత గారు పరిశీలించారు. ఆ తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ముఖ్యంగా మహిళలు కూడా ఈ సభకు వచ్చే క్రమంలో ఏదైతే మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలకు సంబంధించి కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లను ఎమ్మెల్సీ కవిత గారు పరిశీలించారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు, సభకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి వాళ్ళందరితో మాట్లాడి మహిళా నాయకురాలకు సంబంధించి మహిళల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారని చెప్పి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ముందుగా ఏదైతే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీల్లో ఒకటి బీఆర్ఎస్ కాగా మరొకటి టీడీపీ అన్నటువంటి అంశాన్ని కూడా కవిత గారు చెప్పారు. దాంతో పాటు లక్షలాది మంది ప్రజానికమంతా రవికాంత్, మరికొంతమంది స్వచ్ఛందంగా కూడా విరాళాలు కూడా అందజేస్తున్నారు సభ కోసం. దీనికి సంబంధించి పార్టీ శ్రేణులు కానీ నేతలు కానీ ఎట్లా స్పందిస్తున్నారు? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ఇంటి పార్టీగా భావించే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ అస్తిత్వం కోసం ఏర్పడినటువంటి, తెలంగాణ భావోద్వేగాల నుంచి, తెలంగాణ ఆత్మగౌరవ పతాకాల నుంచి ఎగిరినటువంటి జెండా గులాబీ జెండాగా ప్రతి కుటుంబం, ప్రతి ఇల్లు భావించే పరిస్థితుల్లో ఈ ఏదైతే బీఆర్ఎస్ రజతోత్సవ సభను తమ ఇంట్లో జరిగే ఒక వేడుకల, పెళ్లి వేడుకల, ఒక ఉత్సవంలా మార్చుకొని వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి పండగలా భావిస్తున్న సందర్భంలో ఎక్కడికక్కడ విరాళాల వెల్లువ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. వృద్ధురాళ్ళు కూడా, అంటే ఎవరైతే పింఛన్దారులు ఉంటారో పింఛన్దారులు కూడా ఆ పింఛనే వాళ్ళకు ఆధారంగా ఆ నెలకు ఏదైతే వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కోవడానికి కావచ్చు, వాళ్ళకు అదే ఆదరువుగా ఉండే సందర్భంలో, అందుకే ఏదైతే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి పాలనలో పెన్షన్ విధానాన్ని కూడా ఆసరా అనే పేరుతో వచ్చారు. అంటే వృద్ధులకే కావచ్చు, వితంతులకే కావచ్చు, ఎవరైతే సమాజంలో ఈ పెన్షన్ దారులుగా ఉంటారో వాళ్లకు అది ఆసరాగా ఉపయోగపడే సందర్భం ఉండేది. ముఖ్యంగా అలాంటి పెన్షన్ దారులు కూడా తమ పెన్షన్ లో ఆ నెల పెన్షన్ కూడా వాళ్ళు పూర్తిగా 2000 ఇచ్చిన సందర్భం. ఇటీవలి కాలంలో ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యల బారిన కూడా పడతా ఉన్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లు కూడా తమకు తోచినటువంటి సాయం, హన్మకొండ జిల్లా కేంద్రంలో ఓ ఆటో సంఘం 1,116 రూపాయలు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి అందించిన సందర్భం. ఏదైతే కొన్ని డివిజన్లకు సంబంధించి హన్మకొండ లాంటి జిడబ్ల్యూఎంసీ పరిధిలో ఉన్నటువంటి కొన్ని డివిజన్లు 1,00,000, 2,00,000 ఇలా తమకు తోచిన విధంగా, నర్సంపేట లాంటి ప్రాంతంలో ఒక వృద్ధురాలు 2,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలోను ఒక వృద్ధురాలు 2,000 ఇచ్చిన సందర్భం. ఇలా తమ ఇంటి పార్టీ బీఆర్ఎస్ కు ఎక్కడికక్కడ విరాళాల వెల్లువ కూడా కొనసాగుతా ఉంది. 27న సభ కోసం లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారనడానికి ఇవన్నీ కూడా సంకేతాలుగా నిలుస్తా ఉన్నాయి.
రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. అంతేకాకుండా గులాబీ వయంగా మొత్తంగా మారిపోయింది ఎల్కతుర్తి. అండ్ అట్లాగే కేసీఆర్ కు జనం లేఖ కూడా రాసిరు. దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రాము, చెప్పండి, కేసీఆర్ కి ఒకరు లేఖ రాశారు, మిమ్మల్ని మిస్ చేసుకున్నాము, ఇది మా తప్పు, నెక్స్ట్ ఇప్పటికైనా మీ సభకు రావడానికి మాకు ఒక బస్సు ఏర్పాటు చేయండి అన్నట్టుగా ఒక లేఖ రాశారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఒక ఇంటి పండుగ జరుగుతున్నట్టుగా, ఒక గ్రామంలో బుటరాయి పండుగ, ఒక గ్రామ పండుగ జరుగుతున్నట్టుగా, ఒక సంబంధించినటువంటి తిరునాళ్ళు జరుగుతున్నట్టుగా ప్రతి ఊర్లో ప్రతి గడపలో కూడా సంతోషం మనకు కనపడతా ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఉత్సాహం మనకు కనపడతా ఉంది. ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ సభకు తరలి సమావేశం అవుతున్నారు. అందువల్లగానే మిరాడ నియోజకవర్గం మాడుగులపల్లి మండలం గుర్రప్పగూడెంకి సంబంధించినటువంటి గ్రామస్తులు అయితే బహిరంగ లేఖ రాశారు కేసీఆర్ గారికి. తామంతా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం, తామంతా కూడా వరంగల్ తరలి వస్తాం, కొన్ని ఏర్పాట్లు చేయాలి, ఒకవేళ ఏర్పాట్లు కానీ చేయకపోతే మేమే సొంతంగా కార్లు పెట్టుకొని, బస్సులు పెట్టుకొని, సొంత వాహనాలపైన వరంగల్కి వస్తాం, మీ మాట వింటాం, మిమ్మల్ని చూడాలనిపిస్తుందంటూ కూడా వాళ్ళ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతుంది. ఆ లేఖ ప్రతి ఒక్కరిని కూడా తట్టిలేస్తుంది. ప్రతి ఒక్కరి అభిప్రాయంగా అది మనకు అనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా, ప్రతి ఒక్కరి మనసులో కూడా అదే అభిప్రాయం ఉందని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒక్కసారి కాదనుకున్నందుకు ఈరోజు తెలంగాణ అంతా కూడా చిరుగానం పాలైంది. వ్యవసాయం అంతా కూడా సంక్షోభం నెట్టబడింది. ప్రతి ఒక్క వర్గం కూడా ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు. గ్రామాలు కలదెప్పాయి, గ్రామాలన్నీ దుఃఖిస్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు అనేది మాయమైందని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. 20వ తారీఖున తమ గ్రామంలో పండుగ ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ పండుగలాగా బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల పండుగ మా పండుగలాగా అనుకుంటున్నాం. మేమందరం కూడా వస్తాం, కేసీఆర్ గారి నడుస్తాం, కేసీఆర్ గారి మాట వింటాం. ఎట్టి పరిస్థితుల్లో ఒక చారిత్రకటువంటి అవసరంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రావడం అనేది ఒక చారిత్రక అవసరం. ఈ రోజు రైతులు బాగుండాలన్నా, ప్రజలు బాగుండాలన్నా, ప్రతి వర్గం బాగుండాలన్నా, తెలంగాణ మళ్ళీ తెలివిచ్చి తెలంగాణ మళ్ళీ బాగుపడాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారి ప్రభుత్వం తెచ్చుకోవాలంటూ కూడా. అయితే రాము, నల్గొండ జిల్లా వాసులు రాసిన లేఖకు ఎట్లా రెస్పాండ్ అయినారు? ప్రతి ఊర్లో కూడా, ప్రతి సోషల్ మీడియాలో కూడా అది సర్క్యులేట్ అవుతా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ మారింది. ప్రతి ఒక్కరు కూడా నిజమే కదా అని చర్చించుకుంటున్నారు. ప్రతి ఒక్కరి మనసులో కూడా అదే ఉందని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. ఒక్కసారి కేసీఆర్ గారిని కాదని ప్రలోభాలకు లోబడి ఏదో మాయము హామీలు ఇస్తే అవన్నీ కూడా నమ్మి ఒక్కసారి ఓటిస్తే ఎంతవరకు వచ్చింది, వ్యవసాయం ఎంత సంక్షోభంగా నిలిచింది, గ్రామాలు ఈ విధంగా ఈరోజు కొనరెళ్ళిపోతున్నాయి అంటూ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు రేపు జరిగినటువంటి సభలో కేసీఆర్ గారు మార్గనిర్దేశం చేస్తారు, దిశానిర్దేశం చేస్తారు, ఏ విధంగా మళ్ళీ కలిసి ఉండాలి. సందర్భం వచ్చినటువంటి ప్రతిసారి కూడా అందరూ ఏకంగా ఎలా కావాలి, తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పోతుంది, ఏ విధంగా టీఆర్ఎస్ ని కాపాడుకోవాలి, బీఆర్ఎస్ ని కాపాడుకోవాలి అంశం స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా చర్చ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ లేఖను భద్రంగా దాచుకుంటున్నారు. ఆ లేఖను చెప్పిన విధంగా మరొకసారి కేసీఆర్ గారి ప్రభుత్వం తెచ్చుకోవాలంటూ ప్రతి ఒక్కరు ప్రశ్న పొందుతా ఉన్నారు, ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అంటున్నారు జనము. అండ్ అంతేకాకుండా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో కేసీఆర్ కు నల్లగొండ జిల్లా వాసులందరూ కూడా లేఖ రాసిరు. అది వైరల్ గా మారుతుంది. కేసీఆర్ ను కాదన్నందుకున్నందుకే తాము ఇబ్బందులు పడుతున్నామని లెటర్ లో వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. కేసీఆర్ పాలన కోసమే తాము ఎదురు చూస్తున్నామని స్పష్టం చేసినారు. 25 ఏళ్ల గులాబీ పండగకు స్వచ్ఛందంగా తరలొచ్చేందుకు తాము సిద్ధమంటూ తిప్పర్తి మండలం గురప్పగూడ గ్రామస్తులు లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక మీటింగ్ కు తరలి వచ్చేందుకు ఒక బస్సును ఏర్పాటు చేయాలని గులాబీ బాసును వాళ్ళు కోరటం జరిగింది ఆ లేఖలో. అట్లనే డబ్బులు గాని, మందు గాని మాకేది వద్దు, బస్సు కిరాయిలు కూడా మేమే భరించుకుంటామని వాళ్ళ లేఖలో స్పష్టం చేయడం జరిగింది. అట్లనే తమ కోసం ఒక బస్సును ఏర్పాటు చేయండి అంటూ లేఖలో గుర్రప్పగూడ గ్రామస్తులందరూ కూడా అడగడం జరిగింది.